హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు జరుగును. అనగా మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మీరును రండి, యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని చదివి ఉన్నారు. అలాగే ప్రతిరోజు దేవుడు అందించే వాగ్దానాలు మీకెంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా. మరి మీరెంతగానో దీవించబడుతున్నారు. మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికీ కాపాడబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఉదయకాలం ఇచ్చారండి. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎంత భక్తి చేస్తున్నానే, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానే, అయినా కూడా నాకేంటి ఈ శ్రమలు, ఏంటి నాకు ఈ బాధలు, ఏంటి నాకు ఈ కష్టాలు, మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందరూ వదిలేశారు కదా ఈ కష్టాల మధ్యలో, ఆయన కూడా నన్ను విడిచిపెట్టాడేమో అని మనం బాధపడుతూ ఉంటాం కదా. దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు మనల్ని విడిపడండి. దేవుడంట న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన పిల్లలకి న్యాయం చేస్తాడు. ఏ కష్టంలోనైనా, ఏ బాధలోనైనా, ఏ వేదనలో అయినా ఎవరు నీకు అన్యాయం చేస్తున్నా దేవుడు నీకు న్యాయమే చేస్తాడు. దేవులారా, ఏ కష్టాల్లో నేను వదిలిపెట్టాడు, ఏ అవమానాల్లో నేను వదిలేయాడు, ఏ నిందల్లో కూడా నేను వదిలేయాడు, ఏ ఆర్థిక పోరాటాల్లో కూడా నేను వదిలేయాడు. నేను వదిలేయడానికి ఆయన మనుషుడు కాదు, ఆయన దేవుడు. ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించాడు. ఆయన రక్తం నీ కొరకు నా కొరకు చిందించి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన విడిచాడేమో దేవుడు. అందుకే నా జీవితంలో సమస్యలు పోవట్లా, కష్టాలు పోవట్లా, ఇబ్బందులు పోవట్లా, మరి నాకు మేలు అనుగ్రహించబడట్లా అని మనం బాధపడతాం. దేవుని బిడ్డ, ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టాడు, తోడుగానే ఉన్నాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదును విడిచిపెట్టలేదు. కష్టాల్లో, నష్టాల్లో, శోధనలో, శత్రువులు ఎదురవుతున్నాడు. ఏ రోజు కూడా దావీదును వదిలేయలేదు. ఎందుకంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవుడు ఎవరైతే తన భక్తులుగా ఉంటారో దాన్ని కాపాడుతానని, విడువునని దేవుడు ఆరాధిస్తున్నాడు. ఆయన బిడ్డ కదా, ఆయన భక్తి చేస్తున్నాడు కదా, ఆయనను ఆరాధిస్తున్నావు కదా, నిన్నెందుకు వదిలిస్తాను కదా, నిన్నెందుకు వదిలేస్తాను కదా? నీ బంధువు విడిచిపెట్టుండొచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టుండొచ్చు, నీ తోబుట్టులు నిన్ను విడిచిపెట్టుండొచ్చు, నీ భర్త, నీ భార్య నిన్ను విడిచిపెట్టుండొచ్చు, కానీ దేవుడు నిన్ను కాపాడేవాడు.
దేవుడు నేను విడుమక్క ఎడబాయి నీతో ఉండే దేవుడు. ఆయన నీకు న్యాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన భక్తురాలి, ఆయన భక్తుడు కదా. ఏ కష్టం మీకు రాని, ఏ శోధన, ఏ శత్రు శోధన నేను రాకుండా నిన్ను కాపాడతాడు. ఉదయం బిడ్డారా, ఆయన మాట నమ్ముతున్నారా? ఆయన ఇచ్చే మాట శ్రేష్టమైనది. ఆయన వాగ్దానం నమ్మదగినది. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినది. ఆయన నీకు న్యాయం చేస్తానని చెప్తున్నాను. రెండవదిగా, ఏ సమస్యలో నేను విడగనని చెప్తాను. అలాగే మూడవదిగా, నేను కాపాడుతానని చెప్తాను. అందుకే ధైర్యం తెచ్చుకో. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని, యేసయ్యా ఇంత శ్రేష్టమైన వాగ్దానం ఈ ఉదయకాలం నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకు థ్యాంక్ యూ డాడీ అని యేసయ్య థ్యాంక్స్ చెప్తారా? మరి ఎంతమంది మీ హృదయం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడినలాగా ప్రార్థన చేసుకున్నాను. నువ్వు న్యాయాన్ని ప్రేమించి వాడివి. అయ్యా, నీ భక్తులను విడువని దేవుడు, నీ భక్తులను కాపాడే దేవుడు ఉన్నాయా? నిన్ను ఆరాధించి నీ భక్తి చేసే ఎవరిని కూడా విడువ ఎక్కడ భయం. అవును తండ్రి, మనుషులు విడిచిపెట్టినట్లుగా మమ్మల్ని ఎన్నడూ విడవని దేవుడు మాకు ఉన్నందుకు యేసయ్యా. ఎంతమందికి ఈరోజు అయ్యా ఇదిగో అన్యాయం జరుగుతుందో వారి కుటుంబాల్లో, యేసయ్యా వారికి న్యాయం జరిగించదు. ఆయన ఎంతమంది బిడ్డలు మనుషుల చేత విడిచిపెట్టబడే పరిస్థితుల్లో ఉన్నారు. అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి. యేసయ్యా వారికున్న ఆర్థికపరమైన ఇబ్బందులను యేసు నామములో తొలగిపోవాలి. వారికున్న అయా అనారోగ్య పరిస్థితుల నుంచి వారికి విడుదల కలిగివ్వాలి. అయ్యా నాయనా, అతన్ని వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగినదాకా. అలాగే ఏ శత్రు పోరాటాల మధ్య బిడ్డలు నలిగిపోతున్నారు, అతని కాపుదల కలుగునుగా. అయ్యా ఇదిగో తన నీ భక్తులను కాపాడే దేవుడు. యేసయ్యా ఏ శత్రువుల వలన అయ్యా నీ భక్తులకు, అయ్యా నీ బిడ్డలకు హాని కలుగుతుంది, కాపాడి రక్షించమని అయ్యా ప్రతి శోధనల మీద వారికి విజయాన్ని దయచేయండి. ప్రతి శత్రువు కాడ విర్రగొట్టింది అయ్యా ఇదిగో తండ్రి, వారి ద్వారా మీరు మహిమ పొందుకున్నాను. ఈ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తాను. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటే వారి జీవితాలు నీ యొక్క ప్రభు నిండైన బ్లెస్సింగ్స్ దయచేయండి. నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి నాయన. నీ కృపాని, దయాని, కనికరం వారి మీదకి వచ్చిన గాక యేసయ్యా. అలాగే ఈ దినమంతా ప్రభు నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.